వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రకటనలు చేస్తూ సామాన్య ప్రజలు మోసపోయేందుకు కూడా కారణమవుతున్నారని ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ ఛానలు, ఫేస్‌బుక్ ఇలా తదితర సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వేల లక్షల సంఖ్యలో ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నటువంటి ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఆ తర్వాత డబ్బులకు ఆశపడి నేరాలకు కూడా పాల్పడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని ప్రకటనలు చేశారు సజ్జనార్ గారు. అది ఏంటి? దానివల్ల వీరికి ఏం జరగబోతుంది అనేది గనక మనం చూసినట్లయితే విదేశీ బెట్టింగు, ఆన్‌లైన్ గేమ్స్ తదితర యాప్‌లను కూడా ప్రచారం చేస్తూ ఇక్కడ యువతకు వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్రంలో వీటిపైన నిషేధం ఉన్నా అవేవి పట్టనట్టుగా కూడా సోషల్ మీడియాలో డబ్బులను కక్కుర్తిపడి ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పడంతో ఇక్కడ గ్యామ్లింగ్‌కు అలవాటైనటువంటి వేలాది మంది యువత తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే విదేశీ ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గ్యామ్లింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం నుంచి కూడా ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పాటు గ్యామ్లింగ్‌కు అమాయకులు జీవితాలు కూడా బలి చేయొద్దంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను కూడా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనారు తాజాగా ట్వీట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్లు, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పైన కూడా కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. యువతను ఆన్‌లైన్‌లో పందాలు, జూదం వైపు పురుగొల్పించే విధంగా వినియోగదారులు రక్షణ చట్టం 2019, ఐటీ చట్టం 2000 అలాగే సెక్షన్ 79 ప్రకారం నేరమనే కూడా హెచ్చరించింది అని కూడా సజ్జనార్ గారు పేర్కొన్నారు. అయితే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో స్వలాభం కోసం ఇష్టానురీతిగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్లు, గేమింగ్ యాప్‌లకు సంబంధించి ప్రమోట్ చేస్తున్నారని కూడా ఆయన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరంతా శిక్షార్హులే. మీకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే పొరపాటే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సమాజం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఆన్‌లైన్ బెట్టింగ్లు, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ఆపండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. స్వార్థానికి పోయి అమాయకులు ప్రాణాలు బాధ్యులు కాకండి అని కూడా సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్‌లను, గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారో అలాంటి వారు అందరిపైన కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరిగా ఇలాంటివి చేసినప్పుడు మీరు శిక్షార్హులే. మీ వల్ల మిమ్మల్ని అభిమానించేవారు ఇక్కడ తీవ్రమైనటువంటి నష్టాన్ని చాలామంది ఇప్పటికే ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా ఇటువంటి వాటి జోలికి పోకుండా ఎవరైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఎంతోమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఇదొక చెంపపెట్టు అని కూడా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.